హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇదైతే అనదర్ ట్రావెలింగ్ లాగా అనమాట. మళ్ళీ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాము. మాకెప్పుడు సడన్గానే జరుగుతుంటాయి. అస్సలు వెళ్ళకూడదు అనుకుంటూనే హాఫ్ అన్ అవర్ ముందు అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. మంచిగా లగేజ్ అంతా సర్దేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయి బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ట్రైన్లు అవన్నీ అవైలబుల్గా ఉండవు కదా అప్పటికప్పటికి అనుకుంటే, ఇంకా బస్ బుక్ చేసుకున్నాం. తర్వాత మంచిగా వచ్చేసాం అనమాట. మేము ఈ ప్లేస్కి అయితే బస్ ఆగే ప్లేసు ఇది ఏం ప్లేస్ అనేది నాకు అంత ఐడియా లేదు, కానీ ఇంకా బస్ అయితే వచ్చేసింది. ఎల్లో కలర్ బస్ అనమాట. నాకైతే భలే నచ్చేసింది బస్సు. ఇంకా మంచిగా లోపలికి అయితే వెళ్ళి కూర్చునేసాము. సీటింగ్స్ అదంతా సూపర్ ఉంది, అసలు కంఫర్టబుల్గా కూడా ఉంది. బస్సు అయితే ఒక సైడ్ జనరల్, ఒక సైడ్ అయితే స్లీపర్ అయితే ఉందన్నమాట. ఇంకా మా ఆయన అయితే పక్క సీట్ ఖాళీ ఉందని కొంచెం అలా ట్రైల్ వేసాడు అనమాట పడుకొని. ఇంకా ట్రావెలింగ్ అనగానే ఫుల్గా ఆకలేస్తుంది కదా, మేమైతే భోజనం తెచ్చుకున్నాము. ఇంకా అలా ముచ్చట్లు పెట్టేసుకొని ఇంకా ఫోన్ చూసుకుంటూ నేనైతే ఫుల్ నిద్రపోయా. ట్రావెలింగ్లో ఎక్కువ నిద్రపోతాను అనమాట నేను. ఇంకా మంచిగా హైదరాబాద్కి అయితే మార్నింగ్ రీచ్ అయిపోయాము. మంచిగా మా స్టాప్ అయితే వచ్చిందనమాట. ఇంకా దిగేసాక మా రిలేటివ్స్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మాకు హైదరాబాద్లో రిలేటివ్స్ ఉన్నారనమాట. ఇంక ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోగానే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయాను. నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఇంకా జ్యువెలరీ కూడా మంచిగా రెడీ అయ్యా. ఫంక్షన్ కదా, బాగా రెడీ అవ్వాలన్నమాట. అప్పుడే మనం ఎలివేట్ అవుతాం. ఇంకా మిర్రర్ ఉంటే మిర్రర్తో సెల్ఫీ తీసుకుంటున్నాను. ఇంకా మా రిలేటివ్స్ కూడా అందరూ రెడీ అయిపోయారు. రెడీ అయితే చాలు ఫొటోసే కదా. మేమైతే ఫుల్గా ఫొటోస్ ఎక్కువ దిగుతాం అనమాట. ఇంకా వీళ్ళైతే మా వదిన ఆడపడుచు ఇంకా అత్తం అనమాట. వాళ్ళైనా ఫొటోస్ తీసుకునేది, నేను కూడా నా పనిలో అయితే దిగిపోయా. ఇంకా వీడియోస్ మంచిగా దిగేసుకుంటున్నాను అనమాట అందరితో. ఫస్ట్ అయితే మా డాడీతో తీసుకున్నా, ఇంకా మా అత్తమ్మతో అయితే తీసుకున్నా. మా అత్తమ్మ అయితే చెప్తుంది అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. ఫంక్షన్కి వెళ్తున్నాం. మా సిస్టర్ ఫంక్షన్ ఉంటే హైదరాబాద్కి అయితే వచ్చామన్నమాట. చాలా లాంగ్ జర్నీ అయితే చేసుకొని ఇంకా అందరం రెడీ అయిపోయి లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం. లిఫ్ట్ అయితే బుజ్జి లిఫ్ట్, ముగ్గురు తప్పగా ఇంకా ఎక్కువ మంది పట్టరు. అందుకే ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళే తర్వాత అయితే మేము వెళ్ళాలి. ఎక్కువ లోడ్ అయితే ఇంకొంచెం ప్రాబ్లమ్స్ కదా, అందుకని మేమైతే ఆగిపోయాం. ఫస్ట్ వాళ్ళైతే వెళ్తున్నారు. ఇంకా మా హస్బెండ్ షూ అయితే చూపిస్తామన్నమాట. చాలా బలవంతంగా వేసుకున్నాడు, అస్సలు నచ్చదు. అంతా మాసేవారు అనమాట, స్టైల్గా అంతా ఉండదు. నేను బలవంతం చేస్తేనే వేసుకున్నాడు. ఇంకా మంచిగా లిఫ్ట్ అయితే వచ్చేసింది. మేము ఎక్కేసాం, ముగ్గురం అనమాట. ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలీదు, అందుకే చూపించట్లేదు. ఇంకా రోడ్ మీదకి వెళ్ళడానికి కొంచెం నడుచుకొని అయితే వెళ్ళాలి. అందుకని అందరం లగేజ్ అంతా సర్దుకొని కొంచెం వెళ్తున్నాము మంచిగా. ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చాలాసేపు అయితే మీటింగ్ పెట్టారనమాట. ఆటో ఎక్కాలా, కార్ బుక్ చేసుకోవాలా, ఇంకా దేనిలో వెళ్ళాలని. లాస్ట్గా ఫైనల్గా అయితే ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా మీటింగ్స్ అంతా అయిపోయి మాట్లాడుకొని చర్చించుకొని మంచిగా ఆటో ఎక్కేసింది. అది కూడా వీడియో తీస్తున్నాను నేను. నాకైతే ఏం పని లేదు, వీడియో తీయడమే ఎక్కువ చేస్తుంటా. ఇంకా మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాం, మెట్రో స్టేషన్ దగ్గరికి. ఇంకా ఈ ప్లేస్ అయితే మనకు తెలియదు, ఈ నేమ్స్ అదంతా మనం సెకండ్ టైం కదా వచ్చింది. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా 2 మెట్రోస్ అయితే ఎక్కాలి. ఫస్ట్ మెట్రో ఎక్కేసాం. మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే సూపరు, అసలు నాకైతే చాలా నచ్చింది. ఇంత హైదరాబాద్ నగరంలో ఇంకా ట్రాఫిక్ అదంతా తట్టుకోవాలంటే ఈ మెట్రో ఇస్ బెస్ట్ ఆప్షన్ అనమాట. మెట్రోలో అయితే అలా జుమ్ అంట వచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మా చిన్నోడైతే ఫుల్ హడావిడి చేస్తున్నాడు. ఫస్ట్ టైం మెట్రో ఎక్కాడు కదా, ఫుల్ హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట మంచిగా. ఇప్పుడు సెకండ్ మెట్రో అయితే ఎక్కిపోతున్నాను అనమాట. ఫస్ట్ మెట్రో అయితే కొంచెం ఖాళీగానే ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. సెకండ్ మెట్రో అయితే ఫుల్ రష్, అసలు చాలా జనాభా ఉన్నారు. ఇంకా ఇరుక్కొని అయితే వెళ్ళిపోతున్నాం మేము ఫంక్షన్కి. ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా, మా సిస్టర్స్ హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. ఇక్కడెక్కడో వెల్కమ్ దగ్గర ఫోటో పెడితే ఇంకా కిలోమీటర్ తర్వాత అయితే ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. నడిచి కాలు నొప్పులు వచ్చేసాయి అసలు. ఇంకా ఫంక్షన్కి 1 అని చెప్పారు ఫంక్షను. 1:30కి అలా వెళ్తే మేము ఇంకా ఎవ్వరు లేరు అసలు, మేమే అనమాట ఫస్ట్ పోవడం. తర్వాత అయితే మా సిస్టర్ వచ్చేసింది, క్యూట్గా రెడీ అయ్యి మంచిగా చాలా గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారనమాట.
ఇంకా సైడ్గా అయితే ఒక ఈవెంట్ అయితే పెట్టారు, డ్యాన్స్ ఈవెంట్. నా డ్యాన్స్ ఇంకా కోలాటం అయితే చూసేసి మంచిగా ఎలా ఉందో చెప్పేయండి, కామెంట్ చేసేయండి అన్నమాట. వామ్మో అదిరిపోయిందండి. అలాగే ఇప్పుడు పాటకి డ్యాన్స్ చేశారు కదా, ఇప్పుడు సాంగ్ ఉంటుంది, ఓన్లీ మ్యూజిక్, చాలా చక్కగా ఉంటది. మరి కూర్చున్న ఆడపడుచులు వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మా పిల్లకాయలు కూడా తీసావా, మేము కూడా తీసుకుంటున్నావా? మేము అందరం చేస్తాం. చూస్తున్నా
ఇచ్చాడు చూడటానికి ఎంత చక్కగా ఉంది. ఓకే, ఇంకా రావాలండి. ఒక ముగ్గురు, ఒక లేదా నలుగురు, లేకపోతే ఇంక ఎక్కువ మంది వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా కూడా గిఫ్ట్ మాత్రం పక్కాగా గిఫ్ట్ తీసుకొనే పోతారు. గిఫ్ట్ విషయంలో తేడా లేదు. అది ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క గిఫ్ట్. అందరూ ఆడితే మళ్ళీ అందరికి ఇవ్వమంటే నేను మాత్రం ఇవ్వలేను. ఫస్ట్ బోర్డింగ్. ఓకే, ఇంకా బాగా చేసాము పర్ఫార్మెన్స్. స్టేట్ మెమరీ ఉంటాయి మేడం. మీరు వాళ్ళ ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారు. ఇది గేమ్. ఓకేనా? రెడీ అండి? ఓకేనా? మీ బెలూన్ సేవ్ చేసుకొని పక్కన వాళ్ళ బెలూన్ పడుకుంటారా? రెడీ? 1 2 3 స్టార్ట్. గేమ్
వర్ధనగిరులు గోవుల మందలగిరులు మదమ్మలు పగరావే రే పల్లె మదన గోవర్ధనగిరులు మదమ్మలు పగరావే మదమ్మలు పగరావే రే పల్లె మదన దాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా పంచమాటి తోట కాడ కళ్ళ తోటి సైగ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు నేనంటాడి దండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుగుపను నేనంటాడి దండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుగుపను బాబా నేనంటాడి దండాడదాన్ని కాదు బాబో బైకు మీద రార బాబా నేనంటాడి దండాడదాన్ని కాదు బాబో బలసరి బైకు మీద రార బాబా చాలమ్మా అబ్బా మనం పోయకుండా వస్తాం